గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నేను కొంచెం హెల్తీగా తిందామని, ఎప్పుడూ వైట్ రైస్ పప్పు ఇలా తింటాం కదా, ఈరోజు హెల్తీగా తిందామని ఇది బ్రౌన్ రైస్ని బాయిల్ చేశాను. ఇలా వచ్చింది. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేస్తే ఇంకా మనం అందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంతో కర్రీ లేకుండా ఎలా తినాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో పచ్చి కరివేపాకు ఉంది. నేను రెగ్యులర్గా అయితే వైట్ రైస్తో కరివేపాకు రైస్ చేస్తూ ఉంటాను, కానీ ఈసారి బ్రౌన్ రైస్ తోటి కరివేపాకు రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పచ్చి కరివేపాకు ఒక బౌల్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి, అది కారానికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. గార్లిక్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఇలా వచ్చింది. మనకు మెత్తగా కావాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇందులో పోపు దినుసులు వేయాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇంకా కొంచెం అట్లా కరివేపాకు స్ప్రింకిల్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. పోపు మగ్గిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా వేయించాలి. ఒక్క చిటికెడు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇది మొత్తం మీద ఆయిల్ అంతా బయట సపరేట్ అయిపోవాలి. అలాగే మనం వేసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్లో ఇది బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మిక్స్ చేస్తే ఇలా అయింది. సో ఇప్పుడు మనం దీంట్లో లెమన్ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. లెమన్ వేస్తే కూడా అదొక టేస్ట్ అనమాట. ఓకే అండి, ఇలా దంపుడు బియ్యం కానీ ఇలా బ్రౌన్ రైస్ కానీ మనం తినలేకపోయినప్పుడు ఇలా కరివేపాకు రైస్, గార్లిక్ రైస్ ఏదైనా చేసుకున్నా కూడా హ్యాపీగా తినేయచ్చు. ఓకే, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.